ఫ్రెండ్స్, మొత్తానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి ఒక ఫెంటాస్టిక్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ పాటికి అందరూ చూసేసి ఉంటారు. ఆ పాట ఏదైతే చాలామందికి రింగ్ టోన్ కింద మారిపోయింది. అది ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ విపరీతంగా ట్రెండింగ్ అవ్వటం జరుగుతుంది. ఈ ఏదైతే ఈ స్పెషల్ గ్లిమ్స్ ఉందో, ఈ గ్లిమ్స్కి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి, బిలియన్స్ ఆఫ్ వ్యూస్ అయితే వస్తున్నాయి. అసలు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నుంచి అల్లు అర్జున్ గారు ఆల్రెడీ పుష్ప 2తో ఏ విధంగా రికార్డ్ని అయితే సంపాదించారో మన అందరికీ తెలుసు. ఆ సినిమా ఇప్పుడు జపాన్లో కూడా రిలీజ్ అవుతుంది ఈ సంక్రాంతి సందర్భంగా. అక్కడ కూడా చాలా ఘన విజయం అయితే సాధిస్తుంది. ఈ ప్రక్రియలో సడన్గా మైత్రి మూవీ మేకర్స్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు, అదేవిధంగా ఏదైతే కూలీ లేదనుకుంటే ఎల్సీయు లాంటి అద్భుతమైన సినిమాలు చేసుకుంటూ లోకేష్ కనకరాజు గారు తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్గా ఉన్న ఈయన మన తెలుగు యాక్టర్ని పట్టుకొని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారితో టైఅప్ అయ్యి మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ హౌస్తో టైఅప్ అయ్యి ఒక ఫెంటాస్టిక్ అద్భుతమైన సినిమా చేస్తారన్నది ఎవరూ కూడా ఊహించలేదు. మొత్తానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు, లోకేష్ కనకరాజు గారు, అనిరుద్ మ్యూజికల్ సందర్భంగా, అదేవిధంగా మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ హౌస్, ఈ మొత్తం ఈ నలుగురు కూడా టాప్ బిగ్ లేదనుకుంటే టాప్ ప్లేయర్స్ అనుకోవచ్చు. మనం బిగ్గెస్ట్ ప్లేయర్స్ వీళ్ళందరూ కూడా, ఒకటి మ్యూజిక్ పరంగా, ఒకటి యాక్టింగ్ పరంగా, ఒకటి ప్రొడక్షన్ హౌస్ పరంగా, ప్రొడ్యూస్ చేయటంలో పరంగా, అదేవిధంగా డైరెక్షన్ పరంగా. అలాంటిది వీళ్ళు ఒక పెద్ద సినిమాకే వీళ్ళు టైఅప్ అయ్యారంటే దాన్ని ఒక నెక్స్ట్ లెవెల్లో తీసుకువెళ్తున్నారంటే మీరే ఊహించుకోండి. చిన్న గ్లిమ్స్ సైలెంట్గా వదిలి భోగి రోజున విధ్వంసం అయితే సృష్టించారు. మామూలు విషయం అయితే కాదు. లోకేష్ కనకరాజు గారు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు, మైత్రి మూవీ మేకర్స్, అనిరుద్ గారు, ఈ నలుగురు కలిసి సైలెంట్గా ఒక బ్లాక్ బస్టర్ ఏదైతే మనకి గ్లిమ్స్ని వదలటంతో మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా హైప్ అయితే పెరిగింది. అల్లు అర్జున్ గారు ఇప్పటికే అట్లీ గారితో ఒక సినిమా చేస్తున్నారు. ఆ సినిమా ఆల్మోస్ట్ మన అందరికీ కంప్లీట్ అవుతూ వస్తుంది. పైగా ఈ గ్లిమ్స్లోనే షూటింగ్ స్టార్టింగ్ కూడా ఎప్పుడు జరుగుతుందో కూడా ఇచ్చేశారు. అది కూడా 2026లోనే స్టార్ట్ అవ్వబోతుందని చెప్పేసి క్లారిటీ కూడా ఇచ్చేశారు. కానీ అక్కడ బిగ్గెస్ట్ సినిమా, బిగ్గెస్ట్ విఎఫ్ఎక్స్, బిగ్గెస్ట్ విజువల్స్తో సినిమా జరుగుతుంటే అలాంటి సినిమాని కంప్లీట్ చేసేసుకొని టక ఈ సినిమాకు వచ్చేసి ఈ సినిమాని ఇప్పుడు ఈ సంవత్సరంలో స్టార్ట్ చేసి ఏ సంవత్సరం రిలీజ్ చేస్తారో మనకైతే తెలియదు. కానీ అల్లు అర్జున్ గారి లైనప్ అయితే మటుకి లిటరలీ ఫైర్గా ఉంది. నేను చూశాను కొన్ని కామెంట్స్, కొంతమంది రియాక్షన్స్ కూడా చూశాను. లిటరల్లీ చెప్తున్నాను, విచ్ ఈజ్ రియల్లీ ఫెంటాస్టిక్. అల్లు అర్జున్ గారు ఏదైతే ఆయన లైనప్ పెట్టుకున్నారో, నేను చెప్తున్నాను, నా భూతో నా భవిష్యత్తు, ఆయన గ్రాఫ్ నెక్స్ట్ లెవెల్లో వెళ్ళబోతుంది. అందరి గ్రాఫులు వేరు, అల్లు అర్జున్ గారి గ్రాఫ్ సెపరేట్. దానికి ఒక గ్రాఫ్ అనేది దానికి ఒక పేరు పెట్టాలి, దానికంటూ ఒక గ్రాఫ్ చాలా డిఫరెంట్గా గీయాలి. అలాంటిది పీక్ లెవెల్లో అయితే ఉందన్నమాట ఆయన గ్రాఫ్ అనేది. ఆయన నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే పట్టుకున్నారో, ఏవైతే చేస్తున్నారో, ఏవైతే గ్లిమ్సెస్ రిలీజ్ చేస్తున్నారో, అసలు లిటరల్లీ ఫ్యాన్స్కి మతిపోతుంది, జనరల్ ఆడియన్స్కి మతిపోతుంది, వాళ్ళగా సినిమా ఫెటర్నిటీకి, అంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం బాలీవుడ్ షేక్ అవుతుంది, మిగతా వుడ్ షేక్ అవుతున్నాయి. నిజం చెప్తున్నాను, అసలు ఎవడు ఊహించిన విధంగా అల్లు అర్జున్ గారు టేకప్ చేసే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో లిటరల్లీ ఫెంటాస్టిక్. హాలీవుడ్ అసలు పనిచేయదేమో అనిపిస్తుంది, బాలీవుడ్ కూడా పనిచేయదేమో అనిపిస్తుంది. మన టాలీవుడ్ని చూసి, మన సినిమాలు చూసి, మన యొక్క విజన్ చూసి, మన యొక్క కలెక్షన్స్ చూసి, మన యొక్క స్టార్ హీరో ఆ ఫ్యానిజం కానీ, లేదనుకుంటే ఆ ఫ్యాన్ బేస్ కానీ, క్రేజీ కానీ, వాళ్ళ యొక్క మార్కెట్ కానీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లాగా ఇది ఎక్కడికో వెళ్ళబోతుంది. అది మాత్రం కన్ఫర్మ్. నిజం చెప్తున్నాను, ఖచ్చితంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి గ్రాఫ్ నెక్స్ట్ లెవెల్కి ఎక్కడికో వెళ్ళబోతుంది. జపానే కాదు, సౌత్ కొరియా కాదు, రష్యానే కాదు, చైనాయే కాదు, మిగతా మిడిల్ ఈస్టే కాదు, వెస్ట్ అమెరికా అనే కాదు, యూరోపే కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా వారణాసి మహేష్ బాబు గారు ఎలా అయితే 120 కంట్రీస్ ప్యాకప్ చేశారో, అదేవిధంగా అల్లు అర్జున్ గారు కూడా అదేవిధంగా ఆ దిశలోనే వెళ్తున్నారేమో నాకు అనిపిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ దెబ్బకి నెక్స్ట్ లెవెల్ ప్రొడక్షన్ హౌస్ అయితే అవ్వబోతుంది, అది మాత్రం కన్ఫర్మ్. అనిరుద్ గారి మ్యూజిక్ అనేది ఓన్లీ ఒక సర్టెన్ పీపుల్ వరకే తెలుసు. ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసే అవకాశం అయితే చాలా ఎక్కువగానే ఉంది. లోకేష్ గారు కూలీతో ఎంతో కొంత కలెక్షన్స్ పరంగా తెప్పించినా కానీ అంత బ్లాక్ బస్టర్ టాక్ అయితే మనకు రాలేదు. ఏదో అలా ఆడింది అనుకోండి. బట్ ఓవరాల్గా
ఆయన నెక్స్ట్ సినిమా ఖైదీ 2 అన్నారు, లేదనుకుంటే విక్రమ్ 2 అన్నారు, లేదనుకుంటే రోలెక్స్ అన్నారు, లేదంటే ఎల్సీయూ కాకుండా డిఫరెంట్గా ఇంకో సినిమా ఎవరితో చేయబోతున్నారు, ఈ హీరోతో చేయబోతున్నారు, ఆ హీరోతో చేయబోతున్నారు, లేదంటే ఆయన ఓన్ సినిమా ఏదైతే డీసీ వచ్చిందో ఆ సినిమా చేసుకుంటున్నారేమో అని చాలామందికి చాలా అపోహలు అయితే ఉన్నాయి, చాలా రూమర్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ చెక్ పెట్టే విధంగా డైరెక్ట్గా ఆయన కథ ఏదైతే అనుకున్నారో, ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో లోకేష్ కనకరాజు గారిది, అది డైరెక్ట్గా తీసుకొచ్చి తెలుగు యాక్టర్, తెలుగు స్టార్ హీరో, తెలిసిందే పుష్పతో ఏ విధంగా, పుష్ప అంటే తగ్గేదేలే అన్నట్టుగా పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటా, అలా కాదు, ఫైర్ అనే విధంగా ఏవైతే ఆయన డైలాగ్స్ ఉన్నాయో దానికి తగ్గట్టుగానే పుష్ప ఆయన అల్లు అర్జున్ గారిని ఏ విధంగా ఎక్కడ కూర్చోబెట్టినో మనకు తెలుసు. అలాగా లోకేష్ కనకరాజు గారు డైరెక్ట్గా పుష్ప హీరోని పట్టుకొని అల్లు అర్జున్ గారిని పట్టుకొని ఇలాంటి ఒక రా అండ్ రస్టిక్ నెవర్ బిఫోర్ ఎవర్ సీన్ లాంటి ఒక అద్భుతమైన సినిమాలు ఇప్పుడు అల్లు అర్జున్ గారి చేతిలో పెట్టి వీళ్ళిద్దరూ కన్ఫర్మ్ చేసుకొని ఈ సంవత్సరంలో స్టార్ట్ చేసి ఏ సంవత్సరంలో మనకి అద్భుతమైన ప్రాజెక్ట్ ఇస్తారో తెలియదు, కానీ ఆ మ్యూజిక్ విన్నా కానీ, ఆ విజువల్స్ చూసినా కానీ, బన్నీ గారు ఐస్ చూసినా కానీ, లోకేష్ కనకరాజు గారి యొక్క ఓవరాల్గా విజువలైజేషన్లో ఆయన సినిమాటోగ్రఫీ ఇదంతా కూడా తెలుస్తుంది. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ అయితే ఫెంటాస్టిక్గా ఉంది. ఇంకా సినిమా ఎప్పుడు మనకి అద్భుతంగా రియల్ ఫేసెస్, రియల్ లొకేషన్స్లో మనం ఆ సినిమాని చూస్తాం అనేది తహతాలు అయితే పడుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా కోరిక అయితే ఉంటుంది, క్యూరియాసిటీ అయితే ఉంటుంది. సో ఆసక్తి అనేది అందరూ కూడా కంట్రోల్ చేసుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే అట్లీ గారి సినిమా అవుతుంది, అది విఎఫ్ఎక్స్ పరంగా, యానిమేషన్ పరంగా, సీజీఐ పరంగా చాలా బిగ్గెస్ట్ ఫిల్మ్, అది సన్ పిక్చర్స్ వాళ్ళు నిర్మిస్తున్నారు. అలాంటి సినిమాని కంప్లీట్ చేసేసుకొని ఒక 1.5 ఇయర్లో 1 ఇయర్లో కంప్లీట్ చేసుకుని టక్కుమని ఈ ప్రాజెక్ట్లోకి దూరి ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి ఒక గ్లిమ్స్ కూడా రిలీజ్ చేసి ఈ విధంగా ఆయన అల్లు అర్జున్ గారు ఆయన గ్రాఫ్ని చాలా ర్యాపిడ్గా సినిమాలు కంప్లీట్ చేసుకుంటూ చాలా ర్యాపిడ్గా అప్డేట్స్ ఇస్తారని ఎవరూ కూడా అనుకోలేదు. సో అల్లు అర్జున్ గారు మిగతా హీరోల కన్నా చాలా ఫాస్ట్గా అయితే ఉన్నారు, అది మాత్రం కన్ఫర్మ్. సో చూద్దాం ఈ సినిమా సంబంధించిన కంప్లీట్ మనకి స్టోరీ సంబంధించిన సినాప్సిస్ కానీ, లేదనుకుంటే ఏదైనా అప్డేట్స్ కానీ వస్తే కనుక డెఫినెట్గా మీకు అయితే చెప్తాను. ఇది కంప్లీట్లీ ఏ జోనర్లో ఉండబోతుంది, అసలు ఏ విధంగా ఉండబోతుంది, ఆ విజువల్స్ చూస్తే చాలా రా అండ్ రస్టిక్గా కొత్తగా ఉంది. ఏదో అల్లు అర్జున్ గారిని పెట్టుకొని చాలా కొత్తగా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఇది లోకేష్ కనకరాజు గారిది. సో ఏదో పెట్టి చేయబోతున్నారు. సో చూద్దాం, మనకి ఎందుకంత కంగారు, ప్రతిదీ అప్డేట్స్ ఏవైతే వస్తాయో అవన్నీ కూడా మీకు క్లియర్ కట్గా మేము స్టడీ చేసి మీకైతే క్లియర్ కట్గా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఇది ఓవరాల్గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ సంబంధించిన గ్లిమ్స్ ఏదైతే ఉందో AA23 అప్డేట్ అయితే మీకు ఇచ్చా అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోకుండా వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, బై బై.